కొట్టేయాలి ఏమొస్తుంది బీఆర్ఎస్ కొట్టేస్తే నన్ను వస్తారా పోత తోలుగుడు చిన్న ఉన్నప్పుడు ఎక్కడ కోడి తోలుగుడు పెట్టిందని ఇలా బీఆర్ఎస్ చేసేటువంటి ప్రతి ఓటు మునిగిపోవడం తప్ప ఉపయోగం రాదు కొండపల్లి సంవత్సరం ఒకటే ఓటు పోయి అది ఓట్లు వాళ్ళ వరకు మనపై కేసీఆర్ గేట్లకి పోతే తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు 10 ఏళ్ళు మెదకంటే ఉంటే ఒక ఏళ్ళ తెలంగాణ వచ్చినాక ఉండదు నాకంటే ముందు ఈ ఎన్నికల కంటే ముందు 10 ఏళ్ళు మెదకంటే ఒక ఉండే ఎన్నడన్నా పార్లమెంట్ లో లేచి మా మెదక్కు రైలు కావాలి మా గజవత్కు రైలు కావాలి మా సిద్ధిమణకు రైలు కావాలని మెదకంటే పార్లమెంట్ లో మాట్లాడాలా ఒకళ్ళు తిన్నారా 2004లో చంద్రశేఖర్ గారు యూపీఏల మంత్రి ఉండే కాంగ్రెస్ తో కలిసి తుక్కులంరావు 23లో చంద్రశేఖర్ గారు ఉంటే తుక్కులంరావు 24లో రెండు ప్రసాద్ యాదవ్ ఉంటుండే అప్పటి రైల్వే మంత్రి ఆయనతో మాట్లాడి 2005 బడ్జెట్లో 330 కోట్లు కొత్తపల్లి రైల్వే మంజూరు కేసీఆర్ చెప్పిండు ఎప్పుడు 2005లో ఎప్పుడు వచ్చింది 2016లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మిషన్ భగీరథ కార్యక్రమానికి శిలాపత్రం వేస్తాం చెప్పినప్పుడు మిషన్ భగీరథ కార్యక్రమానికి శిలాపత్రం వేయడానికి వచ్చినప్పుడు మనోహర్ దగ్గర నుంచి గజ్వేల్ నుంచి సిద్దిపేట వెళ్ళి రైలు స్థాయి శిలాపత్రం వేసిపోయింది 2016లో శిలాపత్రం వేస్తే 2023లో వచ్చిందా గజ్వేల్ రైలు వచ్చిందా సిద్దిపేట రైలు వచ్చిందా రైలు నిజామాబాద్ లో నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా ప్రారంభిస్తే సిద్దిపేట రైల్వే స్టేషన్ వచ్చి అలా టీవీలు పెట్టుంటే నరేంద్ర మోడీ బొమ్మలు కనబడుతుంటే కుక్కలాగా ప్రవర్తించిందా లేదా టీవీలు అన్నిందా వచ్చిన వాళ్ళని కొట్టిందా ఉంటే మన బీజేపీ కార్యకర్తల మీద కేసు పెట్టిందా సొమ్ము కేంద్రాన్ని సోకేవండి మామూలు సోకు అంతేనా సొమ్ము నరేంద్ర మోడీని రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ హరీష్ రావు మనం కొంచెం అమాయకం ఉందామనుకో హరీష్ రావు అనేవాడు ఏం చెప్తాడంటే మా మామ ఇంజన్ తయారు చేసిండు నేను డబ్బాలు తయారు చేశాను చెప్తాను అబద్ధాలు ఆడాలంటే మామకు పద్మశ్రీ ఇవ్వాలి అల్లుడికి పద్మభూషణ్ ఇవ్వాలి అందుకనే తెలంగాణ సమాజం 10 ఏళ్ళు మీ పాలన మంచిగా లేదు మీ అహంకారం మంచిగా లేదు చాలా మేము బాగా కష్టపడలేదు మీరు పోయి బాగా రెస్ట్ తీసుకోండి పంపిస్తుంది పంపినా పంపలేదా కొత్తగా వచ్చింది ఒక ఆయన రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చింది ఒక ఆయన మంచిగా చేస్తాడేమో ఏంటంటే ముందుగా తప్పులు చేసిండు ఈయన వచ్చిన తప్పులు చేసిన ప్రజలు కరువు కాల్చి వాత పెట్టిరు ఈయన కూడా మంచిగా ఎక్కడే ఓడుకున్నారు అనుకున్నావా ఈయన కూడా గట్టే ఓడుకున్నారు తెలంగాణలో సామెత ఉన్నది ముంగట్టాగలు ఎట్టబోతే రెండోగాలు కూడా అట్టే పోతుంది ఇందుకు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 2014లో మీరు కాంగ్రెస్ ఎన్నుకోవాలి నా మందర చేయడం ఇంటి వేసుకున్నాడు ఎవరు కేసీఆర్ అన్నాడు ఏ మందర కట్టేది ఏ మందర ఈంటేంది ఈంతంగా మాత్రం జాగీర్ తీసుకొని మన బామోదర కట్టేయని చెప్పేటోడు అంతేనా జాగీర్ సాబ్ కూడా మంచి సార్లు వెంటనే కట్టేయాలి 2018 కూడా అది గెలిచిన కాంగ్రెస్ గట్టు వేసుకొని తెచ్చి మళ్ళీ ఇదే దొడ్డ చేసుకున్నాడా ఇది చంద్రశేఖర్ అరెస్ట్ చేసి ఇది మంచి పద్ధతి కాదని 4 రోజులు స్టేజ్ మీద సీనియర్ నాయకులందరూ ఏ పార్టీలో వెళ్తే అందరే ఉండేది సారు ఎందుకంటే విద్యాసాగర్ రావు గారు ఓ పి జనార్దన్ రెడ్డి గారు ఓ విఠల్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే కూడా అధికార పక్షానికి పైసలు ఎట్లా వస్తున్నాయో ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కూడా పైసలు కొట్టాలని పెట్టారు కానీ దురదృష్టం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు ఉండదు నేనుండాలి నా కొడుకు ఉండాలి నా బిడ్డ ఉండాలి నా అల్లుడు ఉండాలి పక్క పార్టీ కన్నులు నిలబడటాన్ని నువ్వు 10 ఏళ్ళు చేసిన దుర్మార్గాన్ని 100 రోజులు కాగానే ఈ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టింది ఏమంటాడు నిన్న నేను ముఖ్యమంత్రి నేను ఎలక్షన్ కూడా వచ్చింది నేను కూడా గేట్లు తీస్తా అంటున్నాడు కొడపల్లి గేట్లు తీసి కాలువలు చేసి గజలకు నీళ్లు
ఇస్తే ఈ 100 రోజుల పాలనకి మేము కూడా సపోర్ట్ మంది తగ్గలేదు. కావేరీ నవీన గజోకి వచ్చినాయా ఎన్ని మాటలు చెప్పినట్టు ఇస్తుంటే గిద్దరు ఉంటాడు కానీ ఏమన్నాడు? అరే 40 రోజులు ఆగుంది మనిషికి రైతులకి ఏం చేస్తాడు? ఎంత ఎంత చెప్తాడు? 2 లక్షల రుణమాఫీ ఎంత అన్నాడు. అంటే మొత్తం తెలంగాణలో ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేసిండే అనుకుని చేసినా డబ్బు చేతలో నిలవదు. ఆయన అంటాడు, 100 ఏళ్ళ పరిపాలన మస్తు ఉంది, నన్ను చూడు నిన్ను అందరూ నుంచి 5 ఏళ్ళు ఏం తేడా ఉంది కేసీఆర్ మండలికి రేవంత్ రెడ్డి గారి మండలికి? ఈయన గేట్ తీసిండట, 1 ఏళ్ళు ఈయన ఇద్దరు చేస్తారట, రేపు 3 చేస్తారట. పొద్దుగా వస్తుంటే మా పేపర్ రాసిండు. ఢిల్లీలో సోనియా చెప్పిందట, ఇలా 1 2 ఇన్స్టాల్మెంట్ రేవంత్ రెడ్డి ఓట్సంగా 21 మంది చేస్తారని చెప్పిందట. రేపు పేపర్ చదివిన పొద్దుగా అలా ఇలాగైతే కాదు. మరి చంద్రశేఖర్ రావు చేసిన తప్పులే ఏదో రేవంత్ రెడ్డి చేస్తా అంటున్నాడు. అంత లింక్ వేరే అంటున్నారు. ఇంకేమంటున్నాడు? రేపు గేట్ తిరిగితే వాడు మిగిలోడు అడిగితే లింగంటున్నాడు. నాకు డౌట్ ఉంది, ఇడిపికోవాలంటే మిగిలినట్టు బయటికి పోతుంటున్నాడు. అడిగితే ఇండస్ట్రీ ఎన్ఎస్సికి ఈ పక్కన ఖమ్మైన నల్గొండ అయినా ఇంకెవరైనా కరీంనగర్ అయినా మంచిగా చూసుకోకపోతే ఈనాటికి పోతారని డాక్టర్ చెప్పాలి. చెప్పాలి. కాంగ్రెస్ కి టీఆర్ఎస్ ఏమైనా తేడా ఏర్పడుతుందా? చిన్నప్పుడు రూపాయి కాయింది, ఇప్పుడు తగ్గిపోయింది. రూపాయి నాణ్యం చూసి కదా, నాణ్యానికి ఒకరికి ఏముంటది? బొమ్మ. ఇంకోరికి ఏముంటది? ఈ 2 ఉంటేనే నాణ్యం కరెక్ట్ ఉంటుంది. అవునా? ఏదైనా పోతే జరుగుతుంది. ఇవాళ తీసుకుంటారు, రూపాయి తీసిపోతున్నారు, గుడ్డ మనకే తీసిపోతుంది. ఆ నాణ్యం చెందాలంటే కూడా ఒకరికి బొమ్మ ఒకరికి పోల్చుకుంటారు. కానీ ఇలా దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బొమ్మ టీఆర్ఎస్ అయితే బొరుసు కాంగ్రెస్ అవుతుంది, బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు టీఆర్ఎస్ అవుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బంధం ఒక రూపాయి సిక్కకి బొమ్మ బొరుసున్నట్టు నువ్వు అడ్డు నేను ఇటుంటా, కొన్ని రోజులు నేను అడ్డుంటా, కొన్ని రోజులు తింటా. తెలంగాణ ముందు దాని అడ్డుంటా ఎన్నుండే అది నిలబడుతుంది. టీఆర్ఎస్ అధికారంలో కాగానే దాని నాగేందర్ ఎక్కడికి టీఆర్ఎస్ వచ్చింది. ఇవాళ టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాని నాగేందర్ ఎక్కడికి ఏం తేడా ఉంది? 2 నడవలు ఇంకా రెడీ కట్టుకున్నారు. ఎవరు అధికారం ఉంటే కానీ బీజేపీ డిఫరెన్స్ అని చెప్పిన మీకు 2019లో బీజేపీగా ఎమ్మెల్యే గెలిచింది. ఒక్కవేళ ఉన్నాడా కేసీఆర్? ఒక్కవేళ నమ్ముతున్నాడు. 2019 ఎన్నికలలో ఒక్కరు గెలిచిండు, రాజాసింగ్. పోయిందా రాజాసింగ్? పోయిందా? 2020లో గెలిచింది. మీరందరూ కష్టపడి మా దుబ్బాకలు వచ్చి నన్ను గెలిపించారు. 200 టీఆర్ఎస్ రాదు మా పేపర్ టీవీలు. పోయిందా 200? పోయిందా? 3 ఎన్ని కోసం వచ్చినా తక్కువ నిలబడ్డా లేదా? 2020లో నేను కలిస్తే 21 రాజేంద్ర గెలిచిండు. పోయిందా రాజేంద్ర? పోయిందా? మరి టీఆర్ఎస్ అమలు పోకుండా నిలబడ్డారు. ఎవరు నిలబడ్డారు? రాజాయి జెండా నిలబడ్డారు. అందుకనే అది కాంగ్రెస్ అయినా అది టీఆర్ఎస్ అయినా ఈ 2 పార్టీలు ఒకటే. ఈ 2 పార్టీలకు భిన్నంగా చట్నీ చేసేటువంటి పార్టీ, సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి పార్టీ. ఇది అసాధ్యమంటే దాన్ని సుసాధ్యం చేసేటువంటి నాయకుడు నరేంద్ర రెడ్డి పాలనలో మనమందరం కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులమైనందుకు గర్వపడాలా? ఆయన ఇండియన్ అని గర్వంగా ప్రపంచంలో ఏ దేశంలో పోయినా భారతీయ చెప్తున్న రీతిలో మన గర్వాన్ని పెట్టినటువంటి నాయకుడు మన నరేంద్ర